అమ్మయ్య, పంతులు గారు చెప్పిన ముహూర్తానికి ఇంకా 10 నిమిషాలు టైం ఉందమ్మా. ఒరే, చూస్తుంటే ఇదేదో గవర్నమెంట్ ఆఫీస్లో ఉందేంట్రా? అవునత్తయ్య, ఎంఆర్ఓ ఆఫీస్లోనే మీరు నామినేషన్ వేయబోతున్నారు. నేను ఇంకా పార్టీ ఆఫీస్కే వెళ్ళాలేమో అనుకున్నానమ్మా. లేదత్తయ్య, ఇక్కడే వేయాలి. రండత్తయ్య. పదమ్మా. విశాలాక్షి నాయకత్వం, విశాలాక్షి నాయకత్వం, విశాలాక్షి నాయకత్వం. నమస్తే మేడం. వీళ్ళెవరు? మన కార్యకర్తలమ్మా. సరే పదండి. విశాలాక్షి నాయకత్వం. మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్. మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్. రేయ్, ఇదేంట్రా? మునిస్వామి వచ్చాడు, ఆయన్ని ఎవరు పిలిచారు? ఆయన్నెవరూ పిలవలేదమ్మా. నీలాగే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నామినేషన్ వేయడానికి వచ్చాడు. నాకు పోటీగా వచ్చాడా? మిమ్మల్ని ఎలాగైనా ఓడించి ఆ ఇంట్లో చోటు సంపాదించాలని కనిష్క ఆయన్ని ఉసిగొలుపుతుంది. రే, ఈ నామినేషన్ గీమినేషన్ ఏం వద్దు, వెళ్దాం పదండి ఇంటికి. అత్తయ్య, మీరలా ఢీలా పడకండి. ఆయన వెనుకున్న ఆ బలగాన్ని చూశాక ఇంకా నేను సాహసం చెయ్యాలని, గెలవాలని ఎలా అనుకుంటున్నారు మీరు? అత్తయ్య, మనం ఇలాంటివి చాలా చూడాల్సి ఉంటుంది. మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. మునిస్వామి గారి నాయకత్వం, మునిస్వామి గారి నాయకత్వం, మునిస్వామి గారి నాయకత్వం. ఇదేంటమ్మా, మనం అనుకున్న ముహూర్తానికి వీళ్ళొచ్చారేంటి? మేము ముహూర్తానికి వచ్చాం, మీరే మా వెనక వచ్చారు. పట్టుమని 10 మంది లేరు? హ, వీళ్లతో నువ్వు ఎలక్షన్లో గెలిచేద్దామనేనా? ఎమ్మెల్యేగా గెలిపించాలంటే జనం రావాల్సింది నామినేషన్కి కాదు, పోలింగ్ బూత్కి. మాటలు చెప్పినంత ఈజీ కాదు గెలిపించుకోవడం. అమ్మా తులసి, మనకెందుకు వచ్చిన గొడవ? ఇంటికెళ్దాం పదమ్మా. అత్తయ్య, దయచేసి మీరు నా కోసమైనా నిలబడండి. నేను మిమ్మల్ని గెలిపించుకుంటేనే రేపు మీరు నన్ను గెలిపిస్తారన్న ఆశ. లేదంటే నేను ఇంటికి మీకు దూరం అయిపోతాను. నాన్న, వెళ్దాం పదా. పదమ్మా. అత్తయ్య, వెళ్దాం పదండి. మునిస్వామి గారి నాయకత్వం జిందాబాద్, మునిస్వామి గారి నాయకత్వం జిందాబాద్, విశాలాక్షి నాయకత్వం, విశాలాక్షి నాయకత్వం. ఆగండి ఆగండి ఆగండి. ఇలా ఇద్దరు ఒకేసారి వచ్చి నామినేషన్ వేయడానికి రూల్స్ ఒప్పుకోవు సార్. దయచేసి ఒకరి తర్వాత ఒకరు రండి సార్. ముందు మనమే వచ్చాం కదా అత్తయ్య, మనమే వెళ్దాం. ఎప్పుడు వచ్చావా అన్నది కాదు, ఎంత బలగంతో వచ్చావా అన్నదే మ్యాటర్. పదండి నాన్న. ఏయ్, అదేం కుదరదు, ముందు మేమే వెళ్తాం. ఒరే సిద్ధు, నువ్వు ఆగరా. ముందు వెనక ఎవరైతే ఏముందిలేరా, వాళ్ళనే వెళ్ళనివ్వు. అది మా పవర్. పద నాన్న. మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్, మునిస్వామి గారికి జిందాబాద్. రండి. నమస్తే అండి. నమస్కారం, కూర్చోండి. నమస్కారం. సార్, సైన్ చేయండి. ఆ,
ఎన్నికల బరిలో ఎమ్మెల్యే గెలుపు కోసం ఓట్ల యుద్ధంలో పోటీ చేయబోతున్న ఇద్దరు అభ్యర్థులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి మునిస్వామి గారికి మ్మ్. ముందుగా ఎవరు మాట్లాడతారు? మేమే మాట్లాడతాం. ముందు మా అత్తయ్య మాట్లాడుతుంది. వద్దమ్మా, ముందు వాళ్ళనే మాట్లాడినివ్వు. ఈ ఎన్నికల్లో మేము కొన్ని హామీలు ఇస్తున్నాం. అమ్మా ఇంకెంత టైం ముందు కనుక్కొని వస్తాం. మేమిచ్చే ప్రతి హామీ కూడా మేము నెరవేర్చి ప్రజలకు మేము న్యాయం చేస్తాం. అనుకున్న టైంకి నామినేషన్ కూడా వేయలేని నువ్వు, మీడియా వాళ్లతో 4 మాటలు కూడా మాట్లాడలేని నువ్వు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనుకోవడం ఏదైతే ఉందో అది నా భూతో నా భవిష్యత్తు. అయినా నువ్వేంటే ఆఫ్టర్ ఆల్ ఒక వేలి ముద్రని తీసుకొచ్చి నామినేషన్ వేయించి గెలిపించేద్దాం అనుకుంటున్నావా? ఆశకొక హద్దు ఉండాలి. మావయ్య చెప్పినట్టు ఒక వంటింటి కుందేల్ని బలవంతంగా వీధిలోకి పంపేస్తే గెలవటం కాదు కదా, ఈ వాతావరణానికి బతకడం కూడా కష్టమే. ఊరు పెరుగు లేని ఫ్యామిలీలో పుట్టావు, సిద్ధుని వలలో వేసుకుని ఇంట్లో పడ్డావు. బ్యాక్ టు పెవిలియన్ అన్నట్టు నిన్ను మళ్ళీ ఫుట్పాత్ మీదకి పంపకపోతే నేను కనిష్కనే కాదు. ఏయ్ ఆగు. నా కొడుకుని అడ్డం పెట్టుకొని నా ఇంటికొచ్చావు. కోడలుగా నా కొంగు పట్టుకొని తిరగాలని చూశావు. ఏం మాట్లాడినా ఎన్ని తప్పులు చేసినా ఫోన్లే చిన్నపిల్ల అని ఊరుకుంటే ఇవాళ్ల నలుగురిలో నన్నే కాక నా కోడల్ని కూడా అవమానిస్తావా? అయితే ఏం చేస్తావు? ఏం చేస్తానో ఏం చెయ్యబోతున్నానో చెప్తాను విను. నేను ఈ ఎలక్షన్స్ లో నిలబడతా. ఇవాళ ధైర్యంగా నామినేషన్ వేస్తా. రేపు ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తా. ఇదే గనుక జరగకపోతే నా పేరు భైరప్పనేని విశాలాక్షే కాదు, బసవరాజు గారి భార్యనే కాదు. నువ్వు రామ్మా, నామినేషన్ వేద్దాం. ఏమన్నావే? అత్తయ్య వేలి ముద్రదా? రేపు ఆ వేలి ముద్ర గెలిచి ఆటోగ్రాఫ్ అవుతుంది. నిన్ను మెడ పట్టుకుని బయట గంటబోతుంది చూడు. సార్ నామినేషన్కి రావచ్చా? రండి బాబు. సరే. తులసి నువ్వు రామ్మా, దాంతో ఏంటి మాటలు? పద. అమ్మా నామినేషన్ వేయచ్చంట, పదండి వెళ్దాం.